ఏంటి అంతలా నవ్వుతున్నావు? ఏమైంది అత్తయ్య గారు? బాగానే జరిగాయా నేను అక్కడ అన్నీ నవ్వుతూ వచ్చావు కదా, బాగానే జరుగుంటాయిలే. వెళ్ళింది. ఎందుకే అంత పక్కపక్క నవ్వుతున్నావు? ఆడదాల నవ్వకూడదు, అస్తమానం వెకిల్లావు. అదే నవ్వు నాలుగు విధాలు చేయటన్నారు, పెద్ద అడుగుతూనే అన్నారు. ఓ నవ్వుతూ ఏం కాదు, చెప్పు విషయం. ఆ నవ్వు ఆరోగ్యానికి మంచిదని కూడా చెప్పారండి ఇప్పుడు డాక్టర్. చెప్తున్నారు అలాగ. మా చిన్నప్పుడు నవ్వు నాలుగు విధాలు చేయటం, అలా నవ్వకూడదమ్మా ఆడపిల్లని వరిలో కొట్టెట్టుకున్నావు ఇవాళ. నేను ఇప్పుడు అలాగే నవ్వాను మీ ఎదురుగుండా. ఇప్పుడు ఇంతకీ ఏమిటి, ఎందుకు అంత నవ్వు వచ్చింది నీకు? ఇప్పుడు సుబ్బారావు గారు పోయారు కదా, మరి నాకు బాగాలేదనే కదమ్మా నిన్ను పంపాను పోయినాను కదా. మరి ఆయన ఆపరేషన్ కూడా నచ్చలేదన్నావు, కుట్లు నచ్చలేదన్నావు. ఇప్పుడు వెళ్ళానా, అక్కడ అందరు పిల్లలందరూ వచ్చారు, దండాలు పెట్టుకున్నారు, పిండాలు అవి పెడతారు కదా. అవును, గోడ మీద పెట్టంగానే కాకి పట్టుకెళ్ళలేదు అత్తయ్య గారు. అయ్యో అయ్యో అన్న కోరుకుంటూ పోయిందేమో నేనికి. ఏమో అత్తయ్య గారు, అందరూ వచ్చారు. మనవల చేత దండం పెట్టించారా? పిల్లలు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, మనవలు వచ్చారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితోటి కూడా దండం పెట్టించారు. నువ్వు పెట్టావా? ఏమనుకోకండి బాబాయ్ గారు అని. పెట్టాను. ఆఖరికి పెద్దమ్మ గారు ఉన్నారు కదా, ఆవిడ వచ్చి అప్పడాలకర పెట్టారు. అయ్యా అప్పడాలకర వచ్చిందా? దీని మొహం ఎడచా బతికొండగా అలాగే బెదిరించింది అప్పడాలకరతో అతన్ని. అవును, ఆ అప్పడాలకర రెట్టెక్కే పిండం పట్టుకుని ఎగిరిపోయింది కాకి. అయ్యయ్యో, అందుకు నవ్వుతున్నావా? మరి నవ్వరా? మరి ఉంది ఆయనకి, అక్కడికి వెళ్ళినా కూడా అప్పడాలకర యోగ్యత ఉంది మటాలు అయితేను. ఆ భయం ఉంటే గాని, భయం ఉంటే గాని పుచ్చుకుంటావా ఇప్పుడు అప్పడాలకర్రా? చూసుకో. ఆ భయం ఉంటే గాని బాబాయ్ గారికి సరిపోలేదు. అప్పడాలకర్ర వస్తే గాని అమ్మ పెట్టి రెండు పెడితే గాని పలకి ఎక్కనన్నట్టు పైకి కూడా వెళ్ళనంటున్నారు బాబాయ్ గారు. సామెతలు కూడా వచ్చేసాయి దీనికి. మీరే చెప్పి అలవాటు చేసేసారు నాకు. నిజమేలే.